హలో ఆల్. పాతకాల పద్ధతులను పాటిస్తూ కొత్త మామిడికాయ పచ్చడి ప్రిపరేషన్ అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ 7 కేజీల ముక్కలు తీసుకున్నామండి. ఆ ముక్కలని శుభ్రంగా పొడి బట్టతో తుడుచుకొని తడి లేకుండా ఉండేంత వరకు, డ్రై అయ్యేంత వరకు ఆరనివ్వాలి. మిక్సింగ్ గిన్నెలోకి ఉప్పు కారము 2 తీసుకొని బాగా కలిసేటట్టు కలపాలి ఒకసారి. ఇక్కడ మేము 1 కేజీ కారం తీసుకున్నాము, 2 కిలోల ఉప్పు తీసుకున్నామండి. ఇవి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు, ఉండలు లేకుండా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ 2 కేజీల అల్లము, 2 కేజీల వెల్లుల్లిపాయల్ని తీసుకొని అవి పొట్టు తీసి మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ 3 కేజెస్ ఆయిల్ తీసుకోవాలి. ఈ 3 కేజెస్ ఆయిల్ని మొదటగా మనం కాచాలండి. అది కాచి చల్లారనివ్వాలి. ఇంకా కొద్దిగా ఆయిల్లో పోపు పెట్టుకోవాలి. పోపు కోసము జీలకర్ర, ఆవాలు 2 తీసుకోవాలి. జీలకర్రనేమో 1/2 కేజీ, ఆవాలు 100 గ్రామ్స్ తీసుకొని అవి కాస్త చిటపటలాడేంతవరకు ఉంచి ఆ పోపుని చల్లారనివ్వాలి. దాని తర్వాత పోపు వేడిగా ఉన్నప్పుడు వేస్తే అది కాస్త పచ్చడి కాస్త నలుపు వచ్చేస్తుంది. సో చల్లారిన తర్వాత వేయాలి. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఈ కారం మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా అంతా కలిసేటట్టు ఉంచుకోవాలి. ఇలా ఈక్వల్గా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకున్న మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమంలో జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర 100 గ్రామ్స్ తీసుకోవాలి. మెంతులు 100 గ్రామ్స్ తీసుకొని వాటిని దోరగా వేయించి సన్నని సెగ మీద మిక్సీ పట్టుకొని ఆ పొడిని మనం జీలకర్ర మెంతుల పొడి ఆ పొడిని దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో అప్పుడు ముక్క అనేది గట్టిగా ఉంటుందండి ఇది యాడ్ చేసుకోవడం వల్ల. సో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఆ పోపు మిశ్రమాన్ని కూడా వేసి, మిగిలిన ఆయిల్ని కూడా వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపాలి చేతికి అనేది మనము తడి అనేది ఉండకూడదండి. ఒకవేళ తడి ఉంటే మాత్రము పచ్చడి స్పాయిల్ అయిపోతుంది. ఇది 1 ఇయర్ నిల్వ ఉండే పచ్చడి కాబట్టి సో వాటర్ అనేది అస్సలు తగలకూడదు. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా కొద్దిగా పోస్తూ అంతా ముక్కలకి ఈ కారం పట్టేటట్టు బాగా ఒకసారి కలుపుకోవాలండి. సో మనకి కొత్త మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో ఇలా ఒకసారి మళ్ళీ అంతా ఈక్వల్గా కలుపుకుంటే ఆ ముక్కకి ఈ కారం అనేది బాగా పడుతుంది. సో ఈ కొలతలతో మీరు ఒకసారి మీ ఇంట్లో ఈ మామిడికాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేసి చూడండి. దీన్ని మనము అలా ఉండనివ్వాలండి. నెక్స్ట్ డే అనేది కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది పైన. అప్పుడు మనకు కలపడానికి అనేది ఈజీగా అయిపోతుంది. సో ఈ కొలతలతో మీరు చేశారు అని అంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. సో నెక్స్ట్ డే ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అయిందండి. సో దాన్ని మనము ఒక స్పూన్తో కానీ లేకపోతే చేతితో కానీ కలుపుకొని మనం జాడీలోకి తీసుకోవడమేనండి. సో నోరూరించే మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.